హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వీఆర్ తగ్ లైఫ్ వాళ్ళను. ఈరోజు నా యానివర్సరీ. నేను దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ పేరు శివాలయం. చాలా విశాలంగా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే మైండ్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఇది నా థర్డ్ యానివర్సరీ అండి. సో నా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ అందరూ బ్రహ్మాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారండి. ఇక నెక్స్ట్ అయితే మనం టెంపుల్ చూసేద్దాం రండి. ఇక్కడ శివాలయం. మా బాబుగాడు అయితే నన్ను చూసి నవ్వుతున్నాడు. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి అన్ని. మనం దేవుడికి ఇక్కడ నుంచి పూలు తెంపుకొని పూజ చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర నుంచి బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. సో ఇక మా యానివర్సరీ కాబట్టి ఫస్ట్ టైం ఇక మేము టెంపుల్కి అయితే ఇక్కడ ఫస్ట్ టైం కాదు, మేము లవ్లో ఉన్నప్పుడు వచ్చినాము. సో ఇక్కడికి మళ్ళీ మా బాబు నేమ్ పెట్టడానికంటే నామ్ జర్మనీకి వచ్చినాం. ఇప్పుడు థర్డ్ టైం. ఇక ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ కూడా కడుక్కుంటారు కాళ్ళు. చెప్తున్నా మా హస్బెండ్కి, నువ్వు కూడా వచ్చి కడుక్కోవచ్చు కదా, ఇక మనం లోపలికి వెళ్దామని. ఇక మా బాబుగాడిని ఎత్తుకొని మా హస్బెండ్ కాలు. బాబుగాడు అంటే మా అమ్మాయి పేరు రివా, కానీ మేము బాబుగాడు అంటాం. ఎందుకంటే వాడు స్టమక్లో ఉన్నప్పుడు బాబుని ఫిక్స్ అయినాం. పుట్టినాక కూడా ఇక బాబుగాడు అని అనుకుంటున్నాము. వాడైతే చాలా అంటే చాలా యాక్టివ్ అసలు. ఇక ఇక్కడైతే దర్శనం, ఇక కాళ్ళు దేవుడికి మొక్కుకొని వెళ్దామని ఇక మా హస్బెండ్ అయితే మా బాబు గారిని కాళ్ళ మీద ఎత్తుకొని కింద కాళ్ళు కాలుతుంది. అక్కడ హోమం అవి చేస్తారు బ్యాక్ సైడ్లో. ఇక స్తంభం అంటారు కదా, సో దేవాలయంలో. ఇక దీన్ని అయితే ఇక్కడ మొక్కుకొని మనం ఫస్ట్ వెళ్ళాలి. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇక్కడ దర్శనం అయినాకనే లోపలికి వెళ్ళాలి. స్థూలం అంటారు, తెలీదు మాకు కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్. ఈ టెంపుల్లో కూర్చోడానికి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. మేము ప్రతిసారి శివరాత్రికి ఉపవాసం ఉంటారు కదా, అప్పుడు కూడా ఈ టెంపుల్కే వస్తుంటాం. దగ్గరలో ఉన్న టెంపుల్ కాబట్టి చాలా రద్దీ ఉంటుంది అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. సో అమావాస్య కదా ఈరోజు, సో అమావాస్య కాబట్టి మేము టెంపుల్కి వచ్చేసినాము. యానివర్సరీ కూడా అమావాస్య రోజే వచ్చింది. నెక్స్ట్ అయితే ఇక లోపలికి వెళ్ళేసినాక అర్చన చేయించుకోవడం కానీ, మనం కొబ్బరికాయ కొట్టుకోవడం కానీ అన్నీ ఇక్కడే అవుతాయి. ఇక మీరు చూసేసేయండి. ఒకసారి టెంపుల్ చూడండి మీరు. పసుపు కుంకుమ నాగమ్మ తల్లికి పసుపు కుంకుమ పెట్టేసి దీపం పెట్టేద్దామని నేను దీపం వెలిగించుకుంటూ ఇక అక్కడనే ఉన్నా. సో నెక్స్ట్ అయితే వాళ్ళు అభిషేకం చేస్తున్నట్టు చూసేసండి. ఆ బాబుగాడు అయితే భలే యాక్టివ్గా ఉన్నాడు. వాడు చిన్నోడు అయితే, వాడు కూడా చేస్తాను నేను కూడా చేస్తాను ఇక చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. ఒకటిసారే చాలరా అంటే వినట్లేదు. నేను కూడా చేద్దాం ఇక వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా వాటర్ కోసం ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ ట్యాప్ దగ్గర చిన్న చెంబు అండ్ పెద్ద చెంబు రెండు తీసుకొచ్చి రెండు పట్టుకున్నా. సో నాకు రీసెంట్గానే ఎల్ఏసిఎస్ అయిందండి. ఎందుకంటే మా బాబుగాడు పుట్టినాక ఆపరేషన్ అయింది కదా, సో నాకు అక్కడ స్టిచ్చెస్ హీల్ కాలేదని మళ్ళీ రీసర్జరీ అయింది, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి. సో నాకు సర్జరీ అయింది కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ చేయాలా అని అడిగితే నేను ఏమొద్దు, దేవునికి చేసేది కదా నేనే తీసుకొస్తా అని చెప్పేసిన. మా బాబుగాడు అయితే యాక్టివ్గా ఆడుకుంటుండు. మా బాబుగాడికి ఇప్పుడు 11 months. ఇక వాడైతే ఎక్కువ సతాయించండి చిన్నప్పుడు ఏమో, కానీ ఇప్పుడైతే వాడు పని వాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు అంటున్నాను అనుకోకండి, నాకు అలవాటు అయిపోయింది వాడని. ఇక నేనైతే నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి దేవుడికి నేను కూడా అభిషేకం చేసేద్దామని చెప్పి వాటర్తో చేస్తే ఫస్ట్ మా బాబుగారితో చేద్దామని మా హస్బెండ్ దగ్గర నుంచి మా బాబుగారిని తీసుకున్నా. ఇక నేను ఇంతసేపు ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఎట్లనో అనిపించదు. నాకు మెడికల్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను. నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నేను రిప్లై ఇచ్చి అండ్ వీడియో తీసి పెడతాను. మీకు హెల్ప్. మా హస్బెండ్ అభిషేకం చేస్తున్నాడు. ఇక అభిషేకం అయిపోయినాక నెక్స్ట్ నేను ఇక కొబ్బరికాయ కొట్టిద్దామని చెప్పేసి కొబ్బరికాయ పట్టుకున్నా. నేను కొంచెం ఫాస్ట్గానే చేసేసిన. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నా. నా కోరికలన్నీ గట్టి మొక్కేసి కొబ్బరికాయ కొడుతున్నా. కొబ్బరికాయ చూడండి ఎంత పాలు వచ్చినాయి లోపల నుంచి, అంటే నెయ్యి కారినట్టు కారినాయి పుష్కలంగా. నాకైతే మస్తు హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఏ కోరికలు కోరుకున్నప్పుడైనా అలా కొబ్బరికాయ కొడితే బాగా తీరిపోతుందని చెప్పి దేవుడు ఇచ్చే ఒక సిగ్నల్ అని చెప్తుంటారు కదా. సో నేను ఎప్పుడు కోరుకున్నా అట్లాంటి కొబ్బరికాయలే వస్తాయి నాకు. రీసెంట్గా నా బర్త్డే కూడా అట్లనే వచ్చింది. ఇప్పుడు నాకు మళ్ళీ యానివర్సరీ ఇట్లనే వచ్చింది. సో నా కోరికలు త్వరలోనే నెరవేరుతాయని అనుకున్నా. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి నా కోరికలు తీరాలని చెప్పేసి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందండి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. సో నా కోరికలు నిజంగా తీరితే చాలా బాగుంటుంది కదా అని అనిపించింది. సో బాబు కూడా ఇక నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి బొడ్డు పెడుతుంది, హ్యాపీ యానివర్సరీ డాడీ అని చెప్పేసి. వాడు స్మైల్కి ఫిదా. ఇక్కడైతే అమ్మవారి గాజులమ్మ తీసుకోండి. అభిషేకం చేయించుకున్న వాళ్ళు, అర్చన చేయించుకున్న వాళ్ళు ఇక్కడ పేరు చెప్పాలి, 21 rupees అవుతాయి అని చెప్తే ఇక మా హస్బెండ్ క్యాష్ తెచ్చుకోలేదు, మేము ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నాడు. నేనైతే గాజులు తీసుకున్నా, ఎన్ని తీసుకోవాలో తెలియదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అర్చన కోసం వచ్చేసినాము. మా బాబుగారు నా పువ్వు ఎట్లా పీకుదామా అని చూస్తున్నాడు. చుట్టూ పూలు అస్సలు ఉంచాడు, స్టిక్కర్స్ ఉంటాడు, ఎట్లా పీకేద్దామా అని చూస్తున్నాడు.
నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అయిపోయాక అర్చన అయిపోయాక ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా కూర్చుందాం కాసేపు అని చెప్పి కూర్చున్నాం. మా బాబు కూడా ఆడుకుంటుండు. సో నేనైతే ఆ కొబ్బరికాయ పలగొట్టిన కొబ్బరికాయ తిందామని తీస్తే అసలు నెయ్యి కారినట్టు నెయ్యి కారుతుంది లోపల నుంచి. ఎట్లుందంటే మస్తు టేస్ట్ ఉంది కోకోనట్. ఫస్ట్ బాబుగాడు ఇచ్చి మొత్తం నెయ్యే కదా, సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చింది వాడు ఫేస్ కట్ సిమ్టమ్స్. ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసిన సిమ్టమ్స్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసిన. మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్. ఇక నెక్స్ట్ అయితే మా బాబు కూడా ఆడుకుంటుంది ప్లేయింగ్. మా ఛానల్ కనుక మా కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.